మన అమ్మగారు పాస్టర్ గారు రాలేదా, పాస్టర్ గారు రాలేదా అంటున్నారు. నేను అక్కడే కూర్చున్నాను. అయినా కానీ పాస్టర్ గారు రాలేదా, పాస్టర్ గారు రాలేదా అంటే నా వైఫ్ కళ చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని. ఎందుకు అంటే ఇప్పుడు వైట్ షర్ట్తో కనబడతాను. దాంతో నేను కాదేమో అని అనుకున్నట్టుగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ రీతిగా మరి నేను ఇక్కడ ఇలా కనబడుతున్నా. ఇక్కడ నిలబడడానికి ముందు మరి ఈ స్టేజ్ కానీ, ఈ టెంట్స్ కానీ, ఈ లైట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరాస్ కానీ, కింద ఉన్నటువంటి స్క్రీన్స్ కానీ, చైర్స్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి బ్యానర్స్ కానీ, అలాగే ఈ నెల రోజులు ఆయా స్థలాల్లో మరి పెట్టినటువంటి ఆ సెమీ క్రిస్మస్లు కూడా ఎంతో ఘనంగా జరగడానికి ప్రధాన కారణం మరి మన కర్మేల్ ఫ్యామిలీ యొక్క పెద్దలే కానీ, అన్నలే కానీ, తమ్ముళ్ళే కానీ మరి ఎంతగానో కృషి చేశారు, అక్కలే కానీ. నిజంగా మరి నేను వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఇందాకే చెప్పాను, థ్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఇందాక సాక్ష్యాల్లో కూడా చాలామంది అమ్మగారిని, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్లో నేను కూడా ఒకరిని ఉండడానికి మొదటగా దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, అలాగే మీరందరూ నా ఫ్యామిలీగా ఉండడం నిజంగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. పదే పదే ఫ్యామిలీ అని చెప్తూ ఎందుకు ఆ మాటను రిపీట్ చేస్తున్నాను అంటే ఫ్యామిలీలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు తప్పులు పొరపాట్లు కూడా ఉంటాయి. మరి అయినప్పటికీ వాటన్నిటినీ సహించి, అధిగమించి, ప్రేమించి ఇంకా మనము అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నామంటే దేవుడు మన మధ్యలో ఏర్పరిచినటువంటి బంధం. అలాగే మేము మీకు, మీరు మాకు దొరకటం ఇది నిజంగా దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృప. మనం అందరం ఒకటే. ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు నేను మిమ్మల్ని గాయపరచి ఉండొచ్చు. అది చిన్నల దగ్గర నుండి పెద్దల వరకు కూడా అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మిమ్మల్ని బట్టి కూడా నేను బాధపడి ఉండొచ్చు. కానీ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఈ విషయం. కానీ ఎప్పటికీ మనమంతా ఒకటే. ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీ. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఫ్యామిలీ. మన ప్రయాణం ఎప్పటిదాకా కొనసాగాలి అంటే ప్రభు రాకడ కొరకు, రాకడ వరకు, ప్రభు రాజ్యంలో మనం అందరం కలిసి ఉండేంత వరకు. అది ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, పెద్దలుగా ఉన్నవారు అవ్వచ్చు, అక్కలు, అమ్మలు ఎందరో ఇక్కడ ఉన్నారు. మనం అందరం కలిసి ప్రభు రాజ్యానికి వెళ్ళినప్పుడే ఒక పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి ఆనందం, ఆశీర్వాదంలో మనం ఉన్నట్టు. మరి దాని కొరకు ఇంకా ఇది ఒక సంవత్సరానికే పరిమితం కాదు, కానీ అనేక సంవత్సరాలు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు కూడా, ప్రభు రాకడ వరకు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పురుకొల్పుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఒకవేళ ఎప్పుడైనా ఎవరినైనా గత సంవత్సరంలో నేను ఏ విషయంలో బాధ పెడితే దయచేసి నన్ను క్షమించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాకు అక్కగారు, అత్తగారు, అలాగే ఆత్మీయ తల్లి కూడా, అలాగే నా భార్యను కూడా ఏ విషయంలో నేను తెలుసు వాళ్ళకి నేను ఏ విషయాలు బాధ పెట్టి ఉంటానో వారికి కూడా మీ అందరి సమ్ముఖంలో సారీ చెప్తున్నాను. ఎందుకు అంటే
నేను వెళ్ళిన తర్వాత ఇది సారీ సభ అయిపోద్ది. మళ్ళీ తర్వాత ఏంటండి సారీ చెప్తూనే ప్రారంభించారు అనకుండా, నేను గత సంవత్సరం అంటే 12 లోపు చెప్దాం అనుకున్నాను. ఏదేమైనప్పటికీ ఈ సమయం నాకు ఇచ్చారు. అయితే ప్రత్యేకంగా నాకు ఎప్పుడు ఇలాంటి కష్ట సమయంలోనే ఇస్తారు. అర్థమైందో లేదో. ఎందుకంటే మీ ఇందాక ఇక్కడ కొంత ఖాళీ అయిపోయింది. వచ్చారు పాస్టర్ గారు వచ్చారని వెళ్ళిపోయిన వారు కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మన కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచాడు. ఆ వాగ్దానం మనకు కావాలా వద్దా? కావాలి. ఎందుకు అంటే మేలు చేస్తానని చెప్పి గత సంవత్సరంలో ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చారో, ఇందాక చెబుతున్న సాక్ష్యాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, మేలులు జరిగించారు. ఇంకా చెప్పాలని సమయం ఇస్తే చెప్పడానికి చాలామంది ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ దేవుడిచ్చిన సమయంలో వారు చెప్పగలిగారు. చెప్పాలనే ఆశ ఉన్నటువంటి వారు అవును నిజమే మాకు మేలు చేశారని హృదయంలో ప్రభువుని స్తుతిస్తున్నారని నాకు తెలుసు. అందుని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే నా జీవితంలో కూడా గత సంవత్సరంలో మరి నా కుటుంబంలో కూడా చార్లెస్ విషయంలో దేవుడు ఎంతగానో మేలు చేశాడు. మరి మరణపు పరిస్థితుల్లోకి వెళ్ళినప్పటికీ అపెండిసైటిస్ అది బర్స్ట్ అయి పగిలిపోయి 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ మేజర్ సర్జరీగానే అది జరిగినప్పటికీ కూడా దేవుడు తనకు క్షేమాన్ని ఇచ్చి మరి ఈ దినం ఏదైతే ప్రార్థనలు చేస్తూ వస్తున్నాం కుటుంబ సమేతంగా అడుగు పెట్టాలని, అటు కృపలో దేవుడు మా జీవితంలో కూడా మేలు జరిగించాడు. మంచిది. మరి నా తరపున చిన్న ప్రార్థన చేసి ముందుకు కొనసాగుతాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మరొకసారి నీ పాదాల దగ్గర ఉన్నాం. మీ వాగ్దానం కొరకు కనిపెడుతున్నాం. మాతో మీరు మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2025వ సంవత్సరంలోకి మనమందరం కూడా అడుగుపెట్టాం. 2025వ సంవత్సరం ముందున్న 2024వ సంవత్సరంలో చాలాసార్లు చాలా విషయాల్లో మనం ఎన్నో తలంపులను జ్ఞాపకం చేసుకొని ఉండుంటాం. ఏంటి ఆ తలంపులు అంటే, మనం గడిచిన జీవితంలో జరిగినటువంటి పరిస్థితులన్నిటినీ ఎన్నో విషయాలు చర్చించుకొని ఉంటాం, మాట్లాడి ఉంటాం, ఎన్నో విషయాలు బాధపడి ఉంటాం. అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక ఇంటిలో ఒక గడియారం ఉంది. ఆ గడియారం ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి అలారం కింద వాడుకుంటున్నాడు, ఒక చిన్న గడియారం. ఆ గడియారంలో ఉన్నటువంటి పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు మనకు తెలుసు, అది క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్న వాటి సంభాషణ ఇలాగుంది. నేను అంటే మీరు అనొచ్చు ఇవి సంభాషించుకుంటా అంటే, దాంట్లోంచి ఒక థీమ్ నేర్చుకోవడానికి ఈ మాటను మీ ముందుకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఇలా మాట్లాడుకున్నాయంట. ఏమని అంటే, ఎప్పుడు మనం తిరుగుతూ ఉంటాం, మనకు రెస్ట్ లేదు, ఇక మనకు రెస్ట్ ఇవరా, అసలు ఈ ఇంటి యజమానుడు నా మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు, మనం గనక ఒకసారి ఆగిపోతే మన యొక్క విలువ ఏంటి ఇతనికి తెలుస్తుంది, అయినప్పటికీ మనకు రెస్ట్ ఇవ్వడు, మనం ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాం. కాబట్టి ఆ ఇంట్లో చూడు, అక్కడ ఒక కుక్క పడుకొని ఉంది, ఆ ఇంట్లో కుక్క పెంచుకుంటున్నారు. ఆ కుక్క పడుకొని ఉంటే ఆ కుక్కను చూస్తూ చెప్తున్న మాట ఏంటంటే, కుక్క కన్నా మంచి రెస్ట్ ఉంది కానీ మనకు రెస్ట్ లేదు, మనం ఇద్దరం ఒక పని చేద్దాం, ఆయన పొద్దున అలారం పెట్టుకున్నాడు, మనం తిరగకుండా ఆగిపోదాం, మన విలువ ఏంటో ఆయనకి తెలుస్తుంది అని అనుకున్నాయంట. అనుకొని 4 గంటలకు ఆయన అలారం లేవాలి, ఆయన క్యాంప్కి వెళ్ళాల్సిన పని ఉంది. కానీ ఈ 2 మాట్లాడుకొని 2 గంటలకి ఆగిపోయాయి, భీష్మించుకు కూర్చున్నాయి కదలకుండా.
ఇవి ఆగిపోయిన తర్వాత ఈయన 4 గంటలకు లేవాల్సిన ఆ సమయం దాటిపోయింది. బాగా ఎండెక్కిన తర్వాత లేచాడు ఆయన. అరే ఉలిక్కిపడి లేచి, అయ్యో ఎంత పని అయిపోయింది, జరగరాని జరిగిపోయింది, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, వెళ్ళకుండా అయిపోయిందే అని తిట్టుకుంటూ ఆ రోజంతా తిట్టుకుంటూ అతను బయటికి వెళ్ళిపోతే ఈ రెండు నవ్వుకుంటున్నాయి. ఎందుకు అంటే, చూసావా ఇప్పటికైనా మన యజమానుడికి మన విలువేంటో తెలుస్తుంది. అలా తిట్టుకుంటూ వెళ్ళిపోయిన ఆ వ్యక్తి వెళ్ళాల్సినటువంటి ఆ బాధ్యతను చేరుకోలేక వెనక్కి తిరిగి వచ్చి, చాలా బాధతో వెనక్కి తిరిగి వచ్చి, దీని అంతటికి కారణం ఈ గడియారం. సరే ఒకవేళ ఏమన్నా రిపేర్ వచ్చిందేమో అని చెప్పి ఆ యొక్క వాచ్ షాప్కి తీసుకెళ్ళి దాన్ని చూపించినప్పుడు ఆ యొక్క వాచ్ షాప్ అతను దాన్ని చూసి, దీంట్లో ఏం ప్రాబ్లం లేనట్టుగా ఉందండి, మరి ఎందుకు ఆగిపోయిందో, ఒకవేళ పాతది అయిపోయింది కదా అందుకే ఆగిపోయినట్టుంది అని చెప్పాడంట. అలా చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ గడియారం తీసుకొని, ఇంకా దీని పని అయిపోయింది, దీన్ని తీసుకొని వెళ్ళి నేను స్టోర్ రూమ్లో పడేస్తానని చెప్పేసి ఒక అట్టపేటలో, ఒక చెత్త డబ్బాలో, ఒక స్టోర్ రూమ్లో పడేస్తాడంట. ఇప్పుడు ఆ రెండు ముళ్ళులు మళ్ళీ మాట్లాడుకుంటున్నాయి. ఏమని అంటే, మొన్నటిదాకా తిరుగుతున్నప్పుడు చక్కగా మనం ఏసీలో ఉన్నాం, తిరుగుతున్నప్పుడు మంచి లైటింగ్ దగ్గర ఉన్నాం, మన పక్కనే ఫ్లవర్ బుకేలు పెట్టేవారు, ఫ్లవర్ వాజులు ఉండేవి, చక్కగా ఇంట్లో టేబుల్ మీద ఉండేవాళ్ళం. కానీ ఆగిపోయాక మన పని ఏమైపోయిందంటే, ఇప్పుడు చీకటి కొట్లో ఉన్నాం, వెలుగంటూ లేదు, మూసివేసినటువంటి ఒక దుర్గంధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అని చెప్పి రెండు బాధపడుతున్నాయంట, అనుకుంటున్నాయంట, ఎవరైనా మళ్ళీ తీసుకొచ్చి నన్ను మళ్ళీ అక్కడ పెడితే బాగుండు అని అనుకుంటున్నాయంట. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, 2024వ సంవత్సరంలో మీకు కలిగినటువంటి నష్టమో, కష్టమో, శ్రమో, బాధో, వేదనో, దేని బట్టో మీరు ఆగిపోయి ఉంటే, ఆగిపోతే ప్రయోజనం లేదు, ఆగిపోకుండా కొనసాగుతనే ప్రయోజనం ఉంది. అందుకే ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆగిపోగా సాగిపోయే సంవత్సరం. దేవుని స్తోత్రం చెప్దామా? మళ్ళీ చెప్తున్నాను, ఆగిపోక సాగిపోయే సంవత్సరం. నువ్వు దేన్ని బట్టి ఆగిపోయినా ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, ఆగిపోతే పక్కన పెడతారు, ఆగిపోతేనే నీ జీవితం అవుట్. కానీ నువ్వు ధైర్యంగా నిలబడి ఆగిపోకుండా దేవుని కొరకు కొనసాగితే, ఈ దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతం ఏంటో తెలుసా? నిన్ను సాగిపోయే వ్యక్తిగా చేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు నీ జీవితంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. బైబిల్ గ్రంథంలో వినండి, మనకు శబ్దాలు వినబడుతున్నా, మనం లక్ష్యమంతా దేవుని మాట మీద ఉందంటే ఈ రాత్రి దీవెనతో వెళ్తాం మనం. బైబిల్ గ్రంథంలో మీరు గనక ఎవరైనా ఆగిపోయిన వారు ఉన్నారా, వెనక్కి తిరిగి చూసిన వారు ఉన్నారా అని అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే, లోతు భార్య. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో చెప్పమంటారా? దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, అబ్రహాము ద్వారా, అబ్రహాము కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా దేవుని మాట అంటే తెలుసు, దేవుడు ఏంటో తెలుసు, దేవుడు ఎలాంటి వాడో తెలుసు. అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయనతో మాట్లాడే దేవుడు అన్న సంగతి లోతు భార్యకు తెలుసు. ఇంకా చెప్పాలి అంటే, లోతు భార్యకు తన యొక్క ప్రజల కొరకు దేవుడు వస్తాడని, తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు వస్తాడని, తన ప్రజల్ని ఆ యొక్క శ్రమ నుండి లేకపోతే రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు తన దూతలను పంపించాడని కూడా
లోతు భార్యకు తెలుసు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, అన్నీ తెలిసినామా, దేవుడు మాట్లాడే దేవుడని తెలిసినా, దేవుడు తన ప్రజల కొరకు వస్తాడని తెలిసినా, తన ప్రజల్ని తప్పించేవాడని తెలిసినా, తనను నమ్మిన వారిని, తనను విశ్వసించిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టడని తెలిసినప్పటికీ కూడా ఏం జరిగిందో తెలుసా? వెనక్కి తిరిగి చూసి ఆగిపోయింది. తన జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రాత్రి 2024 సంవత్సరంలో దేని బట్టి నువ్వు ఆగిపోయావో నాకు తెలియదు, దేని బట్టి ఆగిపోవాలనుకున్నావో నాకు తెలీదు. కానీ ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, ఒకవేళ నిందను బట్టి ఆగిపోయావా, అవమానాలు బట్టి ఆగిపోయావా, కొదువులు బట్టి ఆగిపోయావా, పరిస్థితులను బట్టి ఆగిపోయావా, సమస్యలను బట్టి ఆగిపోయావా, ఇంకా నువ్వు దేన్ని బట్టి ఆగిపోయినా మళ్ళీ నిన్ను దేవుడు మరొకసారి ఈ రాత్రి కూడా మాట్లాడే దేవుడుగా నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆగొద్దు, ఆగిపోవద్దు, ఆగిపోకుండా సాగిపోదాం. సాగిపోయే సంవత్సరం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందరో ఆగిపోయిన వారు ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నాయి, కానీ సమయానుకూలంగా నేను కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తే, ఒకటి లోతు భార్య కనబడుతుంది మనకి, రెండవది ఇశ్రాయేల్ ప్రజలు కనబడతారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతసేపు కూడా ఏమనేవారు అంటే, వారి ఆలోచన అంతా కూడా ఇదిగో ఎక్కడ కొదువు వచ్చినా, ఏ సమస్య వచ్చినా వెంటనే వారికి గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఐగుప్తు. చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం కదా, ఏం దేవుడోలే, ఏం చేశాడులే, 2024 నాకు ఏం జరిగిందిలే, ఏం లాభం చేకూరిందిలే, దేవుడి వల్ల నాకు ఏదైనా అయ్యిందా, నమ్మకంగా నడవడం వల్ల, పరిచర్కు అందుబాటులో ఉండడం వల్ల, సేవకులకు దగ్గరగా ఉండడం వల్ల, దేవుని పని చేయడం వల్ల, లేకపోతే ఆయా పనుల్లో నేను ఉండడం వల్ల, ఆయా పరిచర్లో నేను ఉండటం వల్ల, లేకపోతే ఇంకా 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 దేని గురించో ఒకవేళ ఆగిపోయావేమో. కానీ ఈ 2025లో నీకు ఒక శుభవార్త ఏంటంటే, వద్దు, ఆగిపోవద్దు. ఆగిపోయిన వారి జీవితాలు బైబిల్ గ్రంథంలో చూస్తే నష్టాల పాలయ్యాయి. అదే ఆగిపోకుండా సాగిపోయిన వారు కొంతమంది ఉన్నారు. వారిని రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆగిపోక సాగిపోయే సంవత్సరం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోకుండా సాగిపోయిన వారు ఎవరు అని జ్ఞాపకం చేస్తే వచనాలు చూపించను, కానీ మనం గమనించినప్పుడు వ్యక్తులను పేర్లు జ్ఞాపకం చేస్తాను. వారెవరు అంటే, అబ్రహాం కనబడతాడు మనకి. అబ్రహామును చూసినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాముకి ఏ విధంగా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుందా అన్న నమ్మకం కలగడానికి, విశ్వాసం కలగడానికి ఎక్కడా అవకాశం లేదు. ఇందాక చెల్లి రజని మరి శివాజీ గారి విషయంలోనే ఒక అద్భుతం సంఘంలో, మరి నేను ఒకసారి అమ్మగారు నేను నా వైఫ్ మాట్లాడుకున్నప్పుడు ఒక లిస్టు తీసినప్పుడు, ఉపవాస ప్రార్థనల యొక్క లిస్ట్, దాంట్లో ఒక పాతది ఎప్పుడుదో దొరికింది. దాంట్లో దాదాపుగా 17 నుండి 19 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో చూస్తే 3 పేర్లు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తే 3 పేర్లు మాత్రం ఇంకా దేవుడు వారి జీవితంలో చేయలేదన్న ఆ 3 పేర్లలో ఒక పేరు ఎవరిది అంటే రజనీది. ఒక పేరు రజనీది. ఇది జరిగి బహుశా పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం అనుకుంటాను. కానీ ఆ పేరును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి ఆమె ద్వారా కూడా, నోటి ద్వారా దేవుడు మహిమ పొందాడు. ఆయన చెప్పాడు ఏమని అంటే, ఆయన అద్భుతం చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ మాట మన ముందుకు తీసుకొస్తున్నాడంటే, ఒకవేళ తను ఆగిపోయి ఉంటే, ఆ మంది ఏమందో తెలుసా? మీరు గుర్తుంచుకున్నారో జ్ఞాపకం చేసుకున్నారో లేదు, కానీ నేను ఆఖరికి క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా నేను మా ఇంటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ నాకు కర్మేల్ ఫ్యామిలీ ఉంది, కర్మేలు సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, మీరే నా బంధువులు అనుకొని దేవుని పాదాలే నమ్మారు వారు. అందుకే దేవుడు ఈ రాత్రి వారి నోట ఏం చేశాడు చెప్పండి? దేవుడు గొప్ప దేవుడని, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని ఆమె నోటి ద్వారా పలికించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆ పరిస్థితుల్లో ఎవరైతే వచ్చారో నాకు తెలియదు. ఎందుకంటే కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు.
కానీ ఈ శబ్ద తరంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఆగిపోవద్దు. 2024లో ఒక నిర్ణయం తీసుకొని ఇంకా ఆగిపోదాం, ప్రార్థన చేద్దాం, ఆగిపోదాం, దేవుని దగ్గరికి వెళ్ళడం ఆగిపోదాం, మందిరం దగ్గరికి వెళ్ళడం ఆగిపోదాం, సేవకులు కనపడడం ఆగిపోదాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏ ప్రయోజనం లేదని ఆగిపోదామని ఆలోచన చేసావేమో నాకు తెలియదు. కానీ దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, ఆగిపోక సాగిపోయే సంవత్సరం. ఏంటో తెలుసా? అబ్రహాము జీవితాన్ని చూస్తే అబ్రహాము సాగిపోవడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఏకైక సాధనం ఏంటో తెలుసా? విశ్వాసం. చెప్పండి, ఏం చెప్పండి? ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం విశ్వాసం. ఎవరేమైనా అనుకోనివ్వండి, పక్కన ఏదైనా జరగనివ్వండి, ఎవరైనా మాట్లాడనివ్వండి, కానీ నా దేవుడు నా మాట, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడని నమ్మాడు. ఆ విశ్వాసం ఆయన్ని సాగిపోయేలాగా చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే అబ్రహాం అంటాడు, దేవుడు తాను చెప్పిన మాట ప్రకారం తానిచ్చిన ఆయన నిర్ణయ కాలంలో తగిన సమయమందు నాకు ఏమిచ్చాడైనా? గర్భఫలాన్ని ఇచ్చాడు. ప్రియా చెల్లి, అక్క, అన్నా, తమ్ముడా, నేను చెప్పేది ప్రాస్పర్టీ గాస్పుల్ కాదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ నమ్మకం, నీ విశ్వాసం దేవుని మీద ఉంచితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన నిన్ను సాగిపోయే వ్యక్తిగా చేస్తాడు. అందుకే అబ్రహాము ఆయన చూపు అంతా దేని మీద ఉందంటే, ఆయన సాగిపోవడానికి గల కారణం ఆయన చూపు ఎక్కడుందో తెలుసా? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో ఆ పట్టణం కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడంట. ఎవరైతే ఆ పట్టణం కొరకు కనిపెట్టుకుంటారో ఈ భౌతికపరమైనటువంటి వాటిని ఇవ్వడంలో దేవుడు రెప్పపాట్లో చేయగలడు. ఆమేన్. మొదట మనం దేని వెతకాలో తెలుసా? పైనున్న వాటిని వెతకడం ప్రారంభించాలి. విశ్వాసంలో పెంపొందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. నా దేవుడు నన్ను కొనసాగించే దేవుడని నువ్వు నమ్మాలి. అందుకే ఏమంటున్నారు చెప్పండి? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎలా పరిగెత్తుతున్నాడంట? ఓపికతో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక తమ్ముడు, అనా పరిగెత్తడం కష్టమవుతుంది అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ తమ్ముడికి, తమ్ముడు, నీ ఎఫర్ట్ నువ్వు ఎంత పెట్టగలవో అంత పెట్టు. ఇంకా నీ దానికి మించి ఉంది చూసావా పరిగెత్తడం, అది నా జీవితంలో నేను చూసింది. ఇక్కడ శ్రీను గారు ఉంటే బహుశా ఎక్కడెక్కడైనా ఉండొచ్చు, వరలక్ష్మి వాళ్ళ నాన్నగారు. ఆయన నన్ను తీసుకొని వెళ్ళారు గుంటూరు బీఆర్ఓకి. బీఆర్ఓ అంటే సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ గ్రౌండ్కి వెళ్ళి చూస్తే రోడ్డు మీద ఆయన ఉన్నాడు. నాకు ఇంటి దగ్గర వీళ్ళు గుర్తొస్తున్నారు. ఇంటి దగ్గర చెప్పొచ్చాను పరిగెత్తుతానని, కానీ నాకు పరిగెత్తే ఓపిక కూడా లేదు. ఒక రౌండ్ వేస్తున్నప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నప్పుడు వెంటనే నాకు ఆ రోడ్డు మీద ఆయన కనబడుతున్నాడు, ఇంటి దగ్గర వీళ్ళు కనబడుతున్నారు. ఎలా వెళ్ళాలి వెనక్కి, ఎలా చూడాలి, తల ఎలా ఎత్తుకోవాలి, ఉద్యోగం లేకుండా ఉన్నాను అని ఎంతో ఆ సమయంలో ఒకటే అనుకున్నాను, ప్రభువా నీవే నా దిక్కు అని ప్రార్థన, పరుగెత్తుతూ ప్రార్థన చేసిన ఏకైక సందర్భం అదే. అయితే అద్భుతం ఏంటంటే నేను ఇంకా ఫినిషింగ్ లైన్కి వెళ్ళలేదు. ఆ ఫినిషింగ్ లైన్లో ఉన్నటువంటి ఆ జెండా దించబోతున్నారు. ఆ టైంలో మరి ఆయనకి ఏమని అనిపించిందో తెలియదు, నన్ను దాటేంత వరకు ఉండి ఆ జెండాను ఆయన దింపాడు. ఈ విషయం ఈ తమ్ముడితో చెప్పాను నేను. తమ్ముడు, నీ ఎఫర్ట్ నువ్వు ఎంత పెట్టగలవో అంత మాత్రం పెట్టు, కానీ అక్క నుండి చూసావా దేవుడు నీ పక్షంగా నిలబడతాడని చెప్పినప్పుడు ఒక శుభవార్త ఉదయకాలం వచ్చింది. ఆ తమ్ముడు ఏంటో తెలుసా, దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇందులో నా పనేం లేదు, లేకపోతే అతను ఎఫర్ట్ పెట్టలేదని నేను చెప్పను, కానీ దేవుడు పూనుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంతోషంతో నడవడానికి, కొనసాగడానికి దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఈరోజు ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక వ్యక్తి గురించి చదివాను నేను. ఆ వ్యక్తి
చాలా పేదరికంలో ఉన్నాడంట. చాలా పేదరికంలో ఉండి గొర్రెలు కాసుకుంటున్నాడు. లోన్స్ తీసుకున్నారు గొర్రెల మీద, అది కట్టలేని పరిస్థితిలో ఉంది. తను ఉన్నటువంటి స్థలం ఇక ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను సూసైడ్ చేసుకుంటే పోద్దా అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఒక ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నీ ఉంటున్నటువంటి ఆ నివాసం, ఆ స్థలం ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్ అంటే దీంట్లోంచి కొన్ని టన్నుల ఆయిల్స్ ప్రవహిస్తున్నాయి. దీన్ని మాకు నువ్వు ఇస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ధనవంతుడు అవుతావు అంటే ఆఖరికి అతను దాన్ని ఇచ్చినప్పుడు, అమ్మినప్పుడు అతను ధనవంతుడయ్యాడంట. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అతడు పేదరికం అనుభవిస్తున్నాడు, చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, అదే స్థలంలో ఉన్నాడు, అదే స్థలంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. కొన్నిసార్లు తిన్నాడు, కొన్నిసార్లు తినలేదు. కానీ ఆయన ఉన్నటువంటి ఆ స్థలం కింద చాలా విలువైనటువంటి ఏమున్నాయి తెలుసా? క్రూడ్ ఆయిల్ ఉంది. చూడండి, ఒక్క మాట అడుగుతున్నాను ఈ రాత్రి, దానికి ఒక్క మాట, అతను పేదరికం అనుభవించడానికి కారణం ఏంటంటారు? అర్థమైందా నా ప్రశ్న? పేదరికం అనుభవించడానికి కారణం ఏంటంటారు? తెలియకపోవడం, గ్రహింపు లేకపోవడం, దాని గురించినటువంటి అవగాహన లేకపోవడం. అదే తనకు అవగాహన ఉంటే, గ్రహింపు ఉంటే, అదే తనకు గనక తెలుసుంటే, తాను ఉంటున్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది విలువైంది అని తెలుసుంటే అతను ఎవరో తెలుసా? ధనవంతుడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఈ రాత్రి చాలామందికి తమ దేవుడు ఎవరో తెలియదు, తమ దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఆరాధిస్తున్నారు, ఎవరికి తోచినట్టుగా వారు పూజలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు పూజిస్తున్నాం, వారు మన కోసం ఏం చేశారు, ఎందుకని అంటే ఎవరికి దానికి తగినటువంటి సమాధానం లేదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈయన ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, ఈయన మనందరి పాపముల కొరకు, శాపముల కొరకు బలి అయి మరణాన్ని వంచి దాన్ని బంధించి తిరిగి పునరుద్ధరణై లేచి సజీవుడిగా వెళ్ళి మళ్ళీ వస్తానని వాగ్దానం చేసి వెళ్ళిన ఏకైక దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన శక్తిమంతుడు. ఈయన ఆరాధించడానికి గల కారణం అదే. ఈరోజు ప్రియ సహోదరులారా, ఆగిపోయి దేవుని శక్తిని ఎరగకుండా అక్కడే ఆగిపోయేవేమో. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, అబ్రహామును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన కొనసాగడానికి విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటంటే, దేవుడు నా జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మాడు. అబ్రహాంని ఈ రోజు వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకునేంత గొప్ప ఆధిక్యతలో ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పండి, పక్కన చెప్పండి, నువ్వు ఆగిపోక, చెప్పండి, ఆగిపోక దేంతో ఈ సంవత్సరం మనం 2020 దేంతో ప్రారంభించాలి అంటే విశ్వాసంతో. పక్కన చెప్పండి, విశ్వాసంతో. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, విశ్వాసంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఇప్పుడు మనకేముండాలి? నువ్వు సాగిపోవాలి అంటే నీకు ఉండాల్సినటువంటి లక్షణం విశ్వాసం. ఆయన నిజ దేవుడు, ఆయన గొప్ప దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు. అందుకే ఈ సెలబ్రేషన్. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. సాగిపోయినటువంటి వ్యక్తుల్లో మరొక వ్యక్తి ఎవరు అంటే యోసేపు. చెప్పండి, యోసేపు. ఈయన ఎలా సాగిపోయాడు అంటే, ఈయన ఒకటే నమ్మాడు. అదేంటంటే, ఆయన ఉన్న స్థలంతో పని లేదు. ఒకసారి గొర్రెలు కాసుకునే దగ్గర, ఒకసారి గుంటలో, ఒకసారి ఎక్కడున్నాడు చెప్పండి, నిందను మోస్తూ, ఒకసారి జైల్లో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినటువంటి వారు కూడా మర్చిపోయి వెళ్ళిపోయారు. కానీ ఆయన నమ్మిన దేవుడు తప్పకుండా ఆయన విడిపిస్తాడని నమ్మాడు. ఆయన ఆగిపోలేదు, సాగిపోయాడు. దానికి జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ప్రధానిగా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా?
నీకు నిందలు రాలేదని నేను చెప్పను. 2024లో నిందలు మోస్తుంటావు. నీకు సమస్యలు రాలేదని నేను చెప్పను. యోసేపుకు చెరసాల ఒక ఆశీర్వాదంగా మారింది. శ్రమలు దేవుడు అనుమతించాడంటే, లేదా మన జీవితంలోకి వచ్చాయంటే, దాంట్లో నువ్వు నిల్చున్నావంటే, దాంట్లో నువ్వు నిలబడగలిగావంటే, దాంట్లో నువ్వు ప్రభు నమ్మగలిగావంటే, దాంట్లో కూడా నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా ఉండగలిగావంటే, దేవుడు నీకు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? యోసేపుకు దేవుడిచ్చిన బిరుదు ఫలించడి కొమ్మ. 2025 దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా ఉంచబోతున్నాడు. ఆమేన్. అప్పుడు ఎలా తెలుసా? అవమానాలను మరచి, నిందలను మరచి, సమస్యలను విడిచి, నాకు ప్రభు ఉన్నాడని ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే, ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు నిలబడగలిగితే, ప్రాంతాలతో పని లేదు, పరిస్థితులతో పని లేదు, ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఫలించేది కొమ్మగా దీవించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆగిపోకుండా సాగిపోవాలి. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోబు. పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరైనా యోబు. భార్య వచ్చంది, దేవుణ్ణి దూషించి మరణించవచ్చు కదా. ఏమండి, మనని ఎంతమంది 2024లో ఎన్నని ఉంటారు? ఎంత కోపం వచ్చి ఉంటుంది, ఎంత ఉద్రేకం వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు దూరం వెళ్ళిపోయి ఉంటాం, ఇంకా చాలా అనుకుని ఎన్నిసార్లు ఆగిపోయి ఉంటాం. కానీ ఒక మాట చెప్పనా, యోబు ఆగిపోయాడా? ఆ భార్య అంటది, ఇంకా యథార్థతను వదలకుందువా అని అంటే, ఆయన మాత్రం యథార్థతను ఆధారం చేసుకున్నాడు, దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 42వ అధ్యాయంలో ఉంటుంది ఏమని అంటే, ఆయన ఒక సాక్ష్యం పలుకుతాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఇప్పుడు తెలుసుకున్నాను నేను నా దేవుడు నా ఎడల కలిగిన ఉద్దేశాలు ఉన్నతమైనవని, అవి నిష్ప్రయోజనమైనవి కాదని, ఆయన నా జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన దేవుడని ఎప్పుడు తెలుసుకున్నాడు? శ్రమలు జీవితంలోకి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక చెల్లి జయప్రద చెప్పారు, అసలు రవీంద్ర గారు అనేవారంట, ఉదాహరణగా వాడుతున్నందుకు ఏమనుకోదు, కానీ ఇది కూడా ఒక సాక్ష్యంలాగా ఉంటుందని చెబుతున్నాను. బస్సు పేరు చదివితే చాలు అనుకుందంట, రేపు వారంలో ఏం ఎక్కబోతున్నాడు చెప్పండి? ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు సంతోషించే విషయం చెప్పమంటారా? నూతన సంవత్సరంలో ఒక చక్కని, ఎందుకంటే మనం చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాం, కొన్ని విషయాల్లో మనకు కొన్ని సమకూర్చాలి, ప్రభు సమకూర్చాలని. వరుణ్, తర్వాత విజయ్, తర్వాత ప్రసంజిత్, తర్వాత చేతన్, తర్వాత యోగి, ఇంకా కొంతమంది ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళందరూ కలిసి మన కొరకు గిఫ్ట్, నాగరాజు గారు ఇందాక ఒక గిఫ్ట్ ఇచ్చారు, కానీ చర్చికి ఒక గిఫ్ట్ వచ్చేసింది. అది ఎప్పుడు వచ్చిందో తెలుసా? నిన్న రాత్రి వచ్చింది. అదేంటి అంటే మిక్సర్ ప్లస్ హెడ్ మైక్ కూడా నాకు పంపించారు. నేను హెడ్ మైక్ వాడతాను కదా, హెడ్ మైక్ ఉంటే బాగుంటుందని నేను మర్చిపోయాను పెట్టుకోవడం. హెడ్ మైక్ ఉంటే బాగుంటుందని హెడ్ మైక్ కూడా పంపించారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు కదిలించడం ప్రారంభించాడు, దేవుడు దీవించడం ప్రారంభించాడు. అసలు ఆశ్చర్యరీతిగా ఎలా వస్తున్నాయో తెలియదు, ఎలా ఇస్తున్నారో తెలియదు. వారు ఏమైనా ప్రభువు నమ్ముకున్నవారా అంటే కాదు. నేను గ్యారంటీగా చెప్పగలను, ఇంకా అనేకులు దీవెనకరంగా ఈ సంఘం కొరకు, కర్మేల్ ఫ్యామిలీ కొరకు ఉండబోతున్నారు. ఆమేన్. దేవుడు అలా చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకు బట్టో తెలుసా? దేవుడు గొప్ప దేవుడు. పేరు చదవలేని వ్యక్తుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పండి? ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎందుకో తెలుసా? చాలాసార్లు వాళ్ళు శ్రమలు వచ్చినా నిలబడ్డారు గనక, శ్రమలు వచ్చినా సాగిపోయారు గనక, ఒక్కొక్కరు చెప్పడం ప్రారంభిస్తే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక ఆగిపోయిన వారు తప్ప ఎవరైతే ప్రభువుని ఎంచుకొని కొనసాగుతున్నారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
ఆగిపోవద్దు, సాగిపో. యోబు జీవితాన్ని చూసినప్పుడు ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. పక్కన వాళ్ళు చెప్పండి, రెండింతల ఆశీర్వాదం ఈ సంవత్సరం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎంత ఆశీర్వాదం చెప్పండి? రెండింతల ఆశీర్వాదం. కొద్దిగా అడుగుతున్నావా? కొద్దిగా కోరుకుంటున్నావా? కాదు కాదు కాదు. దేవుడు ఎప్పుడు అరాకొరగా ఇవ్వడు. కావాలంటే చూడండి, దేవుడు ఇచ్చిన సందర్భాలన్నీ చూడండి, సంపూర్ణంగా ఇస్తాడు ఆయన. ఆమేన్. ఆయన ఇస్తే అరాకొరగా ఇవ్వడు, కొద్దిగా ఇవ్వడు. మనం ఎంతసేపు కూడా కొద్దిగా ఇందాక జాషువాల అమ్మాయిని బిస్కెట్ తింటుంది, ఇలా పెట్టా, మొహంలో పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇటు రాను కూడా రాలేదు, పిల్లలు ఆ పక్క నుండి వెళ్ళిపోయింది. ఆ భయం ఎక్కడ నేను తీసుకుంటానని. కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే సంతృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే చూడండి, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, దానియేలు. నేను వాక్యాలు వచనాలు చూపించడానికి సమయం లేదు కనుక వ్యక్తులనే జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు దేంట్లో కొనసాగాడు చెప్పండి? ప్రార్థనలో. చూడండి, దానియేలు గురించి మాత్రం ఒక వచనం చూపించడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం, త్వరగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుది మట్టున ఉండును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతకీ ఇది శాసనం ఎవరు చేస్తున్నారంటే ఒక అన్యరాజు. ఒక్క మాటలో చెప్పనా, దానియేలు ప్రార్థనలో కొనసాగాడు గనకే, ఆగిపోలేదు గనకే, ఇట్టి శాసనము వచ్చిందని తెలిసిన తన ప్రార్థనలో ఆగలేదు గనకే ఆ రాజ్యంలో ఒక ప్రకటన వచ్చింది. ఆ రాజ్యంలో వచ్చినటువంటి ప్రకటన ఏంటో తెలుసా? దానియేలు దేవుడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? చూడండి, ఒక్క వ్యక్తి ప్రార్థనలో ఆగకపోతే రాజ్యంలోనే ప్రకటించబడిందంటే, మరి నీవు దేవుని కొరకు అలా నిలబడితే, అలా సాగిపోతే దేవుడు నీ ద్వారా ఎన్ని అద్భుతాలు ఈ సంవత్సరం జరిగించబోతున్నాడో. ఆమేన్ చెప్దామా? ఆమేన్. దేవుడు రాజ్యాలను కదిలిస్తాడు, దేవుడు అధికారులను కదిలిస్తాడు, దేవుడు ప్రభుత్వాన్ని కదిలిస్తాడు. ఇది నా మాట కదా, అక్కడ రాయబడిన మాట. సింహాలను నోళ్ళను మూపించాడు. మనం అనుకుంటాం వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, ఎవరు వస్తారో, ఏం జరుగుద్దో అని. నీకు రాత్రి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా ఏంటంటే, నువ్వు మనుషుల వైపు చూసి ఆగిపోకు, దేవుని వైపు చూసి సాగిపో. దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. చివరిగా ఆయన మర్చిపోకుండా ఉండలేం. ఆ వ్యక్తి ఎవరు అంటే పౌలు. చెప్పండి, పౌలు. ఈయన గురి యొద్దకు పరిగెత్తుతూ సాగిపోయాడు. ఆయన అంటాడు, నా పరుగును కడవరకు నమ్మకంగా కడముట్టించుతేనే. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఒక దినం ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చే సమయానికి ఈ సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి. అందుకొరకు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ప్రభు కొరకు నువ్వు కొనసాగగలిగితే, ఆ శిష్యులని ప్రభు చెప్పాడు అద్దరికి వెళ్ళమని చెప్పినప్పుడు మధ్యలో ఏమొచ్చింది? గాలివాన్ వచ్చింది, తుఫాన్ వచ్చింది. కానీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే ఆయన చెప్పినటువంటి స్థలానికి వెళ్ళారు, అద్దరికే వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎలా వెళ్ళగలిగారు అంటే, ఆ యొక్క బోటు లేదా ఆ యొక్క పడవ ఏదైతే మునిగిపోతుందో ఆ స్థలానికి దేవుడు వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, వారిని అద్దరికి చేర్చాడు. ఈ 2025 నిన్ను కొనసాగిపో అని చెప్తున్న దేవుడు
నీ గమ్యం చేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ సంవత్సరం చూడండి, దేవుడు నిన్ను కొనసాగింప చేయడానికే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి నేను ఈ మాటతో ముగిస్తాను. అదేంటో తెలుసా? ఇదే సంవత్సరం ఆగిపోక సాగిపోయే సంవత్సరం. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఆపదలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా భక్తులు ఎవరూ ఆగలేదు. నీవు ఆగద్దు, సాగిపో. దేవుడు నీ ప్రయాణంలో ఆయన తోడై ఉండబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవ సేవకురాలు అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడిని ముందుకు తీసుకొచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరు మట్టుకు వారు ప్రార్థనలో కొనసాగుదాం. అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడారు. సాగిపోయే సంవత్సరం, సాగిపోయే సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాగిపోదాం. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. సుడుగుండాలొచ్చినా ఆగదు, అలలు ఎన్ని కొట్టినా ఆదరదు. ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయమేసే. అవునమ్మా, ఆగిపోదిక మన నామ, సాగిపోదేది. ప్రభువు మనకు తోడై ఉన్నారు. ఇప్పటి వరకు నువ్వు ఆగిపోయావేమో ప్రియా దేవుని సంగమా. అదిగో అబ్రహాములే నువ్వు ఫలించబోతున్నావు, యోసేపులే ఫలింపబోతున్నావు. అదిగో దానియేలు వలే వర్ధిల్లబోతున్నావు. అదిగో యోబు వలే రెండంతల ఆశీర్వాదం పొందబోతున్నావు. పౌలు వలే పరుగు తుదముట్టించి జీవ కిరీటానికి యోగ్యులుగా ఉండబోతున్నావు ఆయన రాకడికి. దేవుడు నీతో మాట్లాడారు. ఇది సాగిపోయే సంవత్సరం. ఇక భయం లేదు నీకు, దిగులు లేదు నీకు, చింత లేదు నీకు, విచారణ లేదు నీకు, కరువు లేదు నీకు, అప్పు లేదు నీకు, సమస్య లేదు నీకు, ఆ రోగము లేదు నీకు, పాపము లేదు నీకు, శాపము లేదు నీకు, ఏమీ లేదు. సమస్తము కూడా ఇదిగో తొలగించి నీ జీవితంలో గొప్ప కృపని, దయని, కటాక్షాన్ని కుమ్మరించి సాగిపోయేదానిగా, సాగిపోయే కుటుంబంగా, వర్ధిల్లే కుటుంబంగా, దీవెనకరణ కుటుంబంగా, అభివృద్ధికరణ కుటుంబంగా, ఆశీర్వాదకరణ కుటుంబంగా దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన సంఘాన్ని, మినిస్ట్రీని చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాట నమ్ముదామా? నమ్ము తల్లి. నీ కష్టాలు, నీ కన్నీరు, నీ దుఃఖ దినాలకి సమాప్తమైపోయాయి. నీ ముందు వాగ్దానాలు రాబోతున్నాయి. మినిస్ట్రీ వాగ్దానం సాగిపోయే సంవత్సరం. నువ్వెక్కడ ఇక్కడ ఆగవు, ఎక్కడా నీ కాలు చిక్కుపడదు, ఎక్కడా నువ్వు కుంటుపడవు, ఎక్కడా నువ్వు కురింగిపోవు, ఎక్కడా నువ్వు బలహీనమవ్వు, ఎక్కడా నువ్వు బలహీనమవ్వమ్మా. ఈ రాత్రి ఈ 2025 ఇదిగో పైన క్రింద కూర్చున్న ప్రతి వారి జీవితములు సాగిపోయే ఆశీర్వాదములు, పొంగి పొర్లే ఆశీర్వాదములు ప్రభు మనందరి జీవితాలు ఇచ్చారు. మహోన్నతమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానం నాయన మినిస్ట్రీకి తండ్రి ఇదిగో సాగిపోయే సంవత్సరం అన్నారు. దేవా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది సాగిపోయే సంవత్సరం నాయన,
బలవంతమైన సంవత్సరం అయ్యా, భాగ్యమైన సంవత్సరం అయ్యా, గొప్ప సంవత్సరం అయ్యా, ఆశీర్వాదకర సంవత్సరం అయ్యా, దీవెనకర సంవత్సరం అయ్యా, మేలు పొందే సంవత్సరం అయ్యా, వర్ధిల్లే సంవత్సరం అయ్యా, ఫలభరితంగా ఫలించే సంవత్సరం అయ్యా. మాకిచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని, కూడి ఉన్న ప్రతి కుటుంబాలు మీకు అప్పగించుకుంటూ నజరేయుడిని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, వర్ధిల్ల చేయను గాక, అభివృద్ధి పరచును గాక. మీ హృదయవాంఛలన్నీ 2025లో తీర్చబడును గాక. ఆమేన్. మంచి సమయానికి మనం వచ్చాం.